వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టిన మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ హరే రామ కళ్యాణ మండపానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు హాజరయ్యారు. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని హరే రామ కళ్యాణ మండపాన్ని పరిశీలించి 50,000 రూపాయలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఎల్లంపేట మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోవిలాపు కృష్ణమాచారి, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడాల రామారావు, దారపు కృష్ణారావు, దారపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల సంఘం శ్రీకాకుళం డివిజన్ వారి త్రైమాసిక సమావేశం ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. సదరు సమావేశం నందు టైపిస్టులు మరియు స్టెనోగ్రాఫర్లు పలు సమస్యల గురించి చర్చించారు. జిల్లా అధ్యక్షుడు పి మణిప్రభ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి జి గోపాలకృష్ణ ఏపీ రాష్ట్ర టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్స్ సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర సెక్రటరీగా కోఆప్షన్ గా ఎన్నికైనందున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 69ని విడుదల చేసి టైపిస్టుల సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తే జిల్లా స్థాయిలో నేటికి అమలు పరచకపోగా క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలని మళ్లీ ప్రభుత్వానికి లెటర్స్ రాయడం బాధాకరమని అన్నారు. నేటికి జిల్లాల స్థాయిలో టైపిస్టులు రెగ్యులర్ కాక ప్రొఫెషన్ అవ్వక తీవ్ర అవస్థలు పడుతున్నారని, క్లారిఫికేషన్ కోసం వారి వంతు చేయాల్సిందంతా చేస్తున్నామని, అతి త్వరలో మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో టైపిస్టు నియామకాలకు నోచుకోలేదని, అందుకు వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నామని అన్నారు. జిల్లాల్లో సంఘాన్ని బలోపేతం చేసేందుకు బాడీ మెంబర్లు అలాగే సభ్యులందరూ కలిసికట్టుగా సంఘాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి లాడె వెంకట్రామన్, సంఘ సభ్యులు మరియు జిల్లాలోని పలు శాఖల్లో పనిచేయు టైపిస్టులు మరియు స్టెనోగ్రాఫర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పట్నంలో గల విశాఖ ఏ కాలనీలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మావుడూరు బాలమురళీ శర్మ అలాగే సహాయకులు ప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు బాలమురళీ శర్మ, ప్రసాద్ శర్మలు మాట్లాడుతూ కార్తీక మాస పర్వదినం సందర్భంగా ద్వాదశి రోజు 108 మంది మహిళలు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ ఆశయాలు నచ్చి ప్రజలకు మంచి జరగాలి అంటే అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమనే నినాదంతో ఆయన్ని నమ్మి ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త విశ్వక్సేన్, మండల అధ్యక్షులు గోవింద్ రెడ్డి, జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీ కొవ్వాడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి సిహెచ్ పున్నమి, జేఆర్పురం పంచాయతీకి చెందిన 10వ వార్డు నెంబరు సుంకరి రమణ, గుగ్గలం స్వప్న, పిట్ట శ్రీను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో రణస్థలం పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ కె లక్ష్మి, కె జోగినాయుడు, ఏ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శనివారం రాజాం జీఎంఆర్ఐటి అలాగే జీసీఎస్ఆర్ కళాశాల మరియు జీఎంఆర్ డిఏవి పబ్లిక్ స్కూళ్లను సందర్శించారు. విద్యార్థులు మరియు సిబ్బందికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం మరియు సమాజ సంక్షేమ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన ఆదర్శప్రాయమైన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ రాజాం మరియు చుట్టుపక్కల సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నందుకు అభినందనీయమని అన్నారు. పాఠశాలలు, డిగ్రీ కళాశాల మరియు ప్రతిష్టాత్మకమైన జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపన ద్వారా విద్య పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. జీఎంఆర్ ఐటీ నుండి కొంతమంది విద్యార్థులు ప్యారిస్ లో అంతర్జాతీయ ఇంటర్న్షిప్ పొందారని హర్షించదగ్గ విషయమని అన్నారు. జీఎంఆర్ గ్రూప్ లోని విద్యార్థులు మరియు వివిధ టీముల అధిపతులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడుతూ జీఎంఆర్ గ్రూప్ యొక్క సమిష్టి కృషి, బాధ్యతాయుత భావం మరియు బలమైన విలువలు ఈ ప్రయత్నాల విజయానికి కారణమన్నారు. బిజినెస్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కోసం
A1 పవర్డ్ చార్ట్ అనలైజర్, A1 సాంకేతికాలను ఉపయోగించి వాయిస్ అసిస్టెంట్లతో కూడిన సంజ్ఞ నియంత్రత, వర్చువల్ మౌస్ మరియు కీబోర్డ్ మరియు విజన్ బేస్డ్ పైనాపిల్ ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీ సుమిత్రా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సోమవారం నుంచి 31వ తేదీ ఆదివారం వరకు ఆలయ ఇంద్ర పుష్కరిణి ఆవరణలో వైజయంతి ఉత్సవ వేదిక వద్ద సంగీత నాటక నాదస్వర కచేరీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ పాలక మండలి సభ్యులు మరియు సుమిత్రా కళా సమితి సభ్యుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ఇంద్ర పుష్కరిణి ఆవరణలో వైజయంతి ఉత్సవ వేదికగా ఈ నెల 25న జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ, నటులు, దర్శకులు ఎంసీ దాస్ తదితరులు హాజరవుతారని, తొలి రోజు సుమిత్రా కళా సమితి సభ్యులచే కన్యాశుల్కం నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో సంగీత గాత్ర కచేరీ, 28న శ్రీ రామాంజనేయ యుద్ధం, 29న సత్యహరిశ్చంద్ర నాటకం, 30న కృష్ణరాయభారం, 31న నాదస్వర కచేరీ ఉంటుందని తెలిపారు. తదుపరి ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా ప్రజాప్రతినిధి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ధర్మపదంలో భాగంగా ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శనివారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరోగ్యవరం వైద్య బృందం సౌజన్యంతో ఉద్దానం ప్రాంతం నుండి 800 మందికి పైగా కంటి వైద్యులు అందజేయడంతో పాటు 800 మందికి పైగా రోగులకు కంటి వైద్య సేవలు అందజేయడంతో పాటుగా 600 మందికి కళ్లద్దాలు, మందులను ఉచితంగా అందజేయడంతో పాటు 300 మందికి ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ఆరోగ్యవరం కంటాసుపత్రి ప్రముఖ వైద్య బృందం వారి సేవలను కొనియాడారు. తమ వంతుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో తమకు భాగస్వామ్యాన్ని కల్పించినందుకు రోటరీ బృందానికి వైద్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరోగ్యవరం వైద్య సిబ్బంది డాక్టర్ గ్రేసీ, డాక్టర్ రామారావు, డాక్టర్ సౌజన్య, ఎం లక్ష్మణ్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణతో పాటుగా పలువురు ప్రముఖులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ హాజరై గ్రామంలో పార్టీ జెండా ఎగరేశారు. అలాగే సచివాలయం పరిధిలో లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాల బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింత అన్నపూర్ణ రామారావు, యూత్ కమిటీ కన్వీనర్ బుద్దల రాజశేఖర్, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజపప్పన్న తదితరులు పాల్గొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ లో నిర్మిస్తున్న మూలపేట పోర్టు పనులు కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ తో కలిసి మంత్రి సీదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులు చురుగ్గా శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న జనవరి నెలాఖరు నాటికి జెట్టి పనులు పూర్తి అవుతాయని, ట్రయల్ రన్ ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా దిశ దశ మార్పుకు మూలపేట పోర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 8 పోర్టులు నిర్మిస్తున్నామని అన్నారు. భారతదేశ సమగ్రాభివృద్ధిలో పోర్టుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో అనేక నగరాల అభివృద్ధికి ఓడరేవుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మంత్రి అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.